ఈ వీడియోలో మనం 2012లో చనిపోయిన సౌజన్య కేసు గురించి తెలుసుకోబోతున్నాం. సౌజన్యని అతి కిరాతకంగా తన మర్మాంగాలలో మట్టిని పోసి తన చేతులని చున్నీతో కట్టేసి ఒక నది ఒడ్డున చెట్టుకి కట్టేసి అతి కిరాతకంగా హత్య చేశారు. మరి 2012లో చనిపోయిన సౌజన్య కేసు గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోబోతున్నాం? అదేవిధంగా ఈ వీడియో చివరిలో ఒక చిన్న ట్విస్ట్ని, చిన్నది కాదు చాలా పెద్ద ట్విస్ట్ని రివీల్ చేయబోతున్నాం. అదేంటిదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సౌజన్య హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో సంతోష్ రావు అనే వ్యక్తిని దోషిగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత సంతోష్ రావు నిర్దోషి అంటూ కోర్టు అతడిని విడుదల చేసింది. అయితే సంతోష్ రావు నిర్దోషి అయితే ఆ హత్య చేసింది ఎవరు? అసలు సౌజన్య హత్య ఏ విధంగా జరిగింది? ఇన్డెప్త్ వీడియోలో మనం తెలుసుకుందాం. 17 సంవత్సరాల సౌజన్య తల్లిదండ్రులు కుస్మవతి, చందప్ప గౌడ్. సౌజన్య ఎప్పటిలానే ఆ రోజు కూడా కాలేజీకి వెళ్ళింది, కానీ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. సౌజన్య తల్లిదండ్రులు వారికి తెలిసిన వారందరికీ ఫోన్ చేసి సౌజన్య గురించి ఆరా తీయడం ప్రారంభించారు. కానీ వారందరూ కూడా మా వద్దకు రాలేదని చెప్తున్నారు. చీకటి పడుతుంది, తల్లిదండ్రుల్లో ఇంకా ఆందోళన పెరుగుతుంది. అప్పుడే సౌజన్య తండ్రి సౌజన్య బాబాయ్కి కాల్ చేశాడు. ఆ బాబాయ్ ఏం చెప్పాడంటే, సౌజన్యని స్కూల్ బ్యాగ్తో ఆ ఊరి బస్టాండ్ వద్ద చూశానని చెప్పాడు. అదే చివరిసారిగా సౌజన్యని చూడడం. అసలు సౌజన్యకి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సౌజన్యకి ఏం జరిగిందో తెలుసుకుందాం. సౌజన్య తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఆ రోజు రాత్రి సౌజన్య ఇంటికి రాకపోవడంతో సౌజన్య తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశాడు. కానీ పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోకపోగా కేసును కూడా ఫైల్ చేయలేదు. దానితో సౌజన్య తండ్రి వారికి తెలిసిన వారందరికీ ఇన్ఫామ్ చేయడంతో ఆ రోజు రాత్రి వాళ్ళందరూ కలిసి సౌజన్యని వెతకడం ప్రారంభించారు. సౌజన్య తండ్రి చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు రాత్రి దాదాపు 2000 మంది సౌజన్యని వెతకడంలో సహాయం చేశారంట. కానీ సౌజన్యని వెతికే సమయంలో జోరుగా వర్షం ప్రారంభమైంది. కానీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆ 2000 మంది సౌజన్యని వెతుకుతూనే ఉన్నారు. కానీ సౌజన్య జాడ మాత్రం తెలియలేదు. కానీ ఆ సమయంలో జోరుగా వర్షం ప్రారంభమైంది. ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆ 2000 మంది సౌజన్యని వెతకడం ప్రారంభించారు. కానీ సౌజన్య జాడ మాత్రం దొరకలేదు. వర్షం ఇంకా ఎక్కువ కావడంతో సౌజన్యని ఎతకడంలో ఇబ్బంది రావడంతో అందరూ ఇంటి ముఖం పెట్టారు. కానీ ఆ తండ్రి మాత్రం ఊరుకోలేదు. ఎంతైనా తండ్రి ప్రాణం కదా. ఎంత వర్షం వస్తున్నా కూడా ఆ తండ్రి అర్ధరాత్రి 2 గంటల వరకు సౌజన్య కోసం వెతుకుతూనే ఉన్నాడు. వర్షం ఇంకా ఎక్కువైంది. ఆ తండ్రి కూడా సౌజన్యని వెతకడంలో ఇబ్బంది రావడంతో ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లారింది. సౌజన్య కోసం మళ్ళీ వెతుకులాట ప్రారంభమైంది. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక నది పక్కన ఒక అమ్మాయి శవం కనబడింది. ఆ శవం ఎవరిదో కాదు, సౌజన్యదే. సౌజన్య ఏ స్థితిలో ఉంది అంటే, ఒంటి నిండా గాయాలతో, ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒక చెట్టుకు కట్టేసి ఉంది. అది చూసిన సౌజన్య తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. మరి అంత కిరాతకంగా సౌజన్యని చంపింది ఎవరు? సౌజన్య హత్య జరిగిన ఒక్క రోజులోనే పోలీసులు సంతోష్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతనే సౌజన్య హత్య చేశాడని చెప్పారు. మరి సంతోష్ రావే సౌజన్యని హత్య చేశాడని పోలీసులు ఎలా కన్ఫర్మ్ చేశారు? ఒక 4 వ్యక్తులు ఈ సంతోష్ రావుని ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడ చూశామని చెప్పారు. అంతేకాకుండా సంతోష్ రావు వద్ద సౌజన్యకి సంబంధించిన అండర్వేర్ దొరికిందని కూడా చెప్పారు. కానీ సౌజన్య తల్లిదండ్రులు చెప్తున్నది వేరే విధంగా ఉంది. అదేంటంటే, పోలీసులే ఇన్వెస్టిగేషన్ పేరుతో సౌజన్య బట్టలని, అండర్వేర్ని తీసుకెళ్లారని, ఆ అండర్వేరే ఇప్పుడు సంతోష్ రావు వద్ద ఉందని పోలీసులు చూపిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత కాలంలో సంతోష్ రావు మెంటల్లీ అన్స్టేబుల్ అని, సెక్స్ చేయడానికి పనికిరాడని తెలిసింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన 10 సంవత్సరాల తర్వాత కోర్టు సరైన ఆధారాలు లేవని సంతోష్ రావుని విడుదల చేసింది. ఇక్కడే మరొక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే, ఆ ప్రాంతంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు తను పనిచేసే సమయంలో 100 మంది అమ్మాయిల శవాలని పూడ్చిపెట్టానని పోలీసులకు లొంగిపోయాడు. మరి ఆ 100 మంది అమ్మాయిలలో సౌజన్య ఒకత? మరి ఆ 100 మంది అమ్మాయిలు శవాలుగా మారడానికి కారణం ఎవరు? ఈ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. దీని మీద మరొక వీడియోని చేద్దాం. అంతేకాకుండా మా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మా వీడియోని షేర్ చేయండి.